అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు. నిత్య సన్మంగళాని భవంతు. గురుగారు, ఇది అందరికీ ఉండే సందేహమే. ఇన్ జనరల్గా మనం గుడికి వెళ్ళినప్పుడు, గర్భగుడి దగ్గరకు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు మూసుకొని మొక్కుకుంటాం. దేవుడా అది ఇది అని చెప్పేసి కళ్ళు మూసుకొని మొక్కుతూ ఉంటాం. కానీ చాలామంది చెప్తారు, లేదు కళ్ళు తెరిచి భగవంతుణ్ణి చూడాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. కళ్ళు మూసుకొని మొక్కాలా లేకపోతే కళ్ళు తెరిచి మొక్కాలా? అంటే రెండు రకాల ప్రశ్నలు, రెండు రకాల సమాధానం చెప్తాను మీకు. నేను అసలు భగవంతుని దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ యొక్క ఇందాక మనం ఒకసారి ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, అడాప్టేషన్ అంటాను నేను. అంటే అనుసంధానము. భగవంతునికి నీకు ఇద్దరికి మధ్యలో ఒక రకమైనటువంటి దారిపోగు ఉంటుంది, ఇద్దరికి కనెక్టివిటీ ఉంటుంది. ఆ కనెక్టివిటీని తెంపుకోకూడదు ఎప్పుడు కూడా. కనెక్టివిటీ ఎప్పుడు కంటిన్యూగా పెంచుకునే ప్రయత్నం చేయాలి, కనెక్టివిటీ అలాగే ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకనే నిరంతరం నారాయణ, లేకపోతే శివాయ నమః, లేదంటే అమ్మవారి స్మరణ, ఏదో ఒక నామస్మరణ. ఇప్పుడు మనందరూ అనుకుంటారు అమ్మవారిని పోల్చుకుంటే విష్ణుమూర్తి కోపం వస్తుందేమో, విష్ణుమూర్తిని పూజ చేస్తే శివయ్య కోపం వస్తుందేమో. అంటే ఇక్కడ చిన్న ఉదాహరణ, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఎవరికైనా దండం పెట్టు, బొజ్జయ్యకి పెట్టు, సుబ్బయ్యకి పెట్టు, లేదా మనకి లక్ష్మణస్వామికి పెట్టు, అమ్మవారి పెట్టు, ఎంత నమస్కారం వెళ్తే తెలుసా మీకు? నారాయణకి జంతాయి అవన్నీ. సర్వాంతర్యం ఆయనే, నారాయణకి వెళ్ళిపోతాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి, ఆయనకి స్వీకారం, వీళ్ళందరూ ఆయనకి ఇవ్వాల్సిందే. కాబట్టి మరి అక్కడ శివకేశుల భేదం లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. అక్కడ శివకేశుల భేదం ఏం లేదు. శివుడు ఇక్కడ వేరు కాదు, మళ్ళీ శివకేశవులు ఒక్కటే అక్కడ ఉండి మిగతా వాళ్ళందరికీ కూడా ఇచ్చే నమస్కారం అంతా కూడా ఆయనకే చెందుతుంది. కాబట్టి ఎవరికి నమస్కారం ఆయనకే వెళ్తుంది, కాబట్టి సందేహం అక్కర్లేదు. కాబట్టి ఇలా దైవనామస్మరణ చేస్తున్నట్టు మనం వెళ్తున్నప్పుడే భగవంతుడు అనుసంధానమై ఉండాలి. తప్పకుండా అతన్ని మీరు ఎప్పుడు కూడా మనసులో ప్రేమించే తత్వం ఉండాలి. అతన్ని ఎప్పుడు ప్రేమించాలి, దేవుడి ప్రేమించాలి మనం. ఆ ప్రేమించడం వల్ల ఆయనతో మనతో ఎప్పుడు ఉంటాడు. కాబట్టి నిరంతర స్మరణ చేసుకుంటూ వెళ్ళాలి. తిరుపతి ట్రైన్ ఎక్కాం, బజ్జీ బజ్జీ బజ్జీ, పిల్లి పల్లి 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 అనగానే పల్లీలు తిందాం బజ్జీలు తిందాం అనేటువంటి వ్యామోహం ఉన్నప్పటికీ కూడా తినేది కనీసం పిచ్చపాటు మాడకుండా, ఆ సినిమా డైలాగులు ఈ సినిమా డైలాగులు మాడకుండా, అంట సినిమా పాటలు ఇంకో పాటలు వినకుండా నేరుగా మన భగవన్నామస్మరణ తలుచుకుంటూ వెళ్తే కనీసం మోక్ష మార్గము, అలాగే మనకి తృప్తి మార్గం ఏర్పడుతుంది. ఈ ఉన్నంత వరకు ఈ జీవానికి మనకి కావాల్సినటువంటి ఎకనామికల్ గ్రోత్ కానీ, బుద్ధి కానీ, అనారోగ్యం నుంచి బయటపడడం కానీ, తల్లిదండ్రులతో సఖ్యత కానీ, భార్యాభర్తల అనుబంధం కానీ బాగా ఉంటాయి. ఎక్కింది మొదలు దిగేంత వరకు హడావుడి నిర్ణయాలు, హడావుడి మాటలు ముచ్చటే తప్ప భగవంతుడు ఎక్కడ స్మరణ చేసుకున్నారు మీరు? ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయలుదేరుతుంటారో అప్పటి నుంచే మీ మదిలో ఏ క్షేత్రానికి వెళ్తారో ఆ క్షేత్రం యొక్క స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి రూపం మీ కళ్ళల్లో ఉండాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, అది అక్కడ వెళ్ళింది ఉండాలి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వద్దాం. కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి, కళ్ళు తెరుచుకొని ధ్యానం చేయాలి. ఎక్కడైతే మీరు గర్భగుడిలోకి వెళ్తున్నారో స్వామి రెండు కళ్ళు తెరిచి మాత్రమే చూడాలి, నిండుగా చూడాలి. ఆయన్ని శివుడైతే పానగొట్టం నుంచి మొదలుపెట్టి ఆయన శిరస్సు వరకు లింగం పూర్తిగా చూసేసి ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ దగ్గర వెళ్తున్నంతసేపు ఆయన్ని మీరు చూస్తూనే ఉండాలి. కళ్ళు పెద్దవి చేసి చూడాలి, ఆపాద మస్తకం చూడాలి. అమ్మవారిని సరే, అమ్మవారి ముందర శ్రీచక్రం ఉందా, మేరు ఉందా, అమ్మవారు ఏ చీర కట్టుకుంది, అమ్మవారి కాళ్ళు ఎలా ఉన్నాయి, అమ్మవారి కాళ్ళకి మెట్టెలు ఉన్నాయా, అమ్మవారి కాళ్ళకి పట్టీలు ఉన్నాయా, అమ్మవారి పక్కన విష్ణుకరలు ఉన్నారా లేదా, స్వామివారి పక్కన జయ విజయులు ఉన్నారా, శివుని పక్కన చక్రుడు నందీశుడు ఉన్నారా లేదా, అంటే ఇవన్నీ కూడా సమస్తం పరిశీలన చేస్తుంటూ ఆయన దేవాలయాన్ని మొత్తం మనం ఒక మైండ్లోకి తీసుకొచ్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన ప్రధాన ద్వారాన్ని దర్శనం అయిపోయిన తర్వాత పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క 5 నిమిషాలు కూర్చోమని చెప్పిన తెలుసా? మీరు అందరూ అంటారు గుడికి వెళ్ళినప్పుడు రావద్దు, కూర్చోవాలంటారు కదా. ఆ కూర్చోవడం అనేది ఏదో సీట్ ఇక్కడ ఆనిచ్చి ఎప్పుడే వెళ్ళిపోవడం కాదు. అంటే పెద్ద పెద్ద దేవాలయాల్లో కూర్చొని ఇవ్వరనుకోండి, అయినా సరే బయటికి వచ్చిన తర్వాత కూర్చొని ఏ రూపాన్ని అయితే నువ్వు చూసావో ఆ రూపాన్ని నీ మనసులో నిలుపుకోవాలి. అది కదా దేవాలయ పద్ధతి. ఇక్కడి నుంచే చిట్టా చదువుతావు, నా కొడుకు ఐఐటి రావాలి, నా బిడ్డకి ఏం సెట్ రావాలి, నాకు కొడుకు అది రావాలి, నా కొడుకు సీట్ రావాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలి. ఊరికి ఆయన తెలుసు ఆయనకి ఏది ఇవ్వాలో, నువ్వు ఆయన అడగడం ఎందుకురా? నువ్వు సమస్తం ఇచ్చేవాడు ఆయన దగ్గర పోయి, నాకు పెద్ద కెమెరా కావాలి, నాకు లెన్సులు కావాలి, నాకు పెద్ద యాంకర్ కావాలి, నేను హీరోయిన్ కావాలి. ఆయనకు తెలుసు నువ్వు ఎలిజిబిలిటీ దేనుకున్నావు, ఇంకొకళ్ళు ఎలిజిబిలిటీ దేనుకున్నారు. కిరణ్ శర్మ దేనికి ఎలిజిబిలిటీ ఉన్నాడు, అతివాగుడుకున్నాడా, వాహకుడు ఉన్నాడా, వాడికి ఎంతవరకు పరిజ్ఞానం ఉంది, ఎంత ఇవ్వాలి ఆయన తెలుసు కదా. ఆయన దగ్గర కోరిక చిట్ట అక్కర్లేదు. సో డోంట్ గివ్ ఎనీ మార్కెట్ లిస్ట్ టు హిమ్, బట్ లిజన్ కేర్ఫుల్లీ. ఆయన నీ దగ్గరికి వచ్చాను, నమస్కారం చేశాను, నా బుద్ధి నీకు తెలుసు కదా, నీ మనసు నాకు తెలుసు కదా, నాది నాకు ఇచ్చేయి, ఏది నాకు ఇవ్వాలి, ఏది నాకు మంచిదో అది మాత్రం నాకు ఇవ్వు అనే భావంతో ఆయన నమస్కారం చేసుకోవాలి తప్ప నాకు అది ఇచ్చేసి, నాకు ఇది ఇచ్చేసి, నీ గుండు కొట్టించుకుని నీ కోసం నేను
ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా నువ్వు అల్పమే అడుగుతావు, అల్పం అంటే తక్కువ అడుగుతావు, నువ్వు ఆయన పూర్తిగా నువ్వు అడగలేవు. అందుకే ఏది నాకు యోగ్యమైనదో, ఏది నేను అనుభవించగలను, ఏది నాకు యుక్తమైనదో అది నువ్వు ప్రసాదించు స్వామి అని దండం పెట్టుకొని, అమ్మవారి దండం పెట్టుకొని నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా పూర్తిగా కళ్ళు విప్పార్చాలి కళ్ళు. ఆపాదమస్తకం స్వామివారు ఏ కిరీటం పెట్టుకున్నాడు, శంఖచక్ర గద పద్మాలు ఎక్కడున్నాయి, ఆయన కాళ్ళకి ఎటువంటి కడియాలు పెట్టుకున్నాడు, బంగారు పాదాలు ఉన్నాయా, నిజస్వరూపం ఉందా, ఆయన హృదయంలో లక్ష్మీదేవి ఇద్దరు కనబడుతున్నారా, పద్మావతి ఇద్దరు కనబడుతున్నారా, కిరీటం ఏం పెట్టుకున్నాడు, వజ్రాల కిరీటమా, ఇవన్నీ మనం చూడాలి. ఆపాదమస్తకం కింది నుంచి చూసుకుంటూ వెళ్తే ఆయన మోకాలు ఉన్నటువంటిది, నాభినటువంటి కత్తి, అభయదాతం అభయముద్ర ఉందా, హస్తాభయముద్ర ఉందా, ఎలా ఉన్నాడు, ఎలాంటి బట్టలు కట్టుకున్నాడు, తిరునామం పెట్టుకున్నాడు లేదా, కింద మనకి చందనం ఉందా లేదా, ఇవన్నీ కూడా మన ఒక సెకండ్లో ఆపాదమస్తకం చూసి పక్కకు వెళ్ళి అక్కడ బంగారు వాక్యలోనో అయితే శ్రీశైలంలో అయితే బయటి వాక్యల దగ్గర నందీశ్వరుడి దగ్గరికి వచ్చేసి కూర్చొని ఏ రూపాన్ని చూసావో ఆ రూపం మొత్తం నీ హృదయంలో నిలబడిపోవాలి. అప్పుడు కదా భగవంతుడు నీతో అనుసంధానం అయిపోయింది. అప్పుడు కదా మీ ఇద్దరి మధ్యలో బ్రహ్మాండమైనటువంటి ఒక విడిపోయిన బంధం ఏర్పడింది. అప్పుడు మీకు జరిగిన కోరికలన్నీ కూడా నిలబడి మీ యొక్క అంతరాత్మ, మీ యొక్క శరీరం కూడా భగవంతుడిలాగా మారిపోతుంది. అప్పుడు ఏ పని చేసినా భగవంతుడి ప్రక్రియతో నువ్వు చేసేటువంటి తత్వాన్ని పొందుకుంటావు. ఆ తత్వం వల్ల నువ్వు చేసే ప్రతి పని కూడా సత్ఫలితాన్ని కలిగిస్తుంది, నువ్వు చేసే పనిలో విజయాన్ని కలిగిస్తుంది, 10 మందికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందం వల్ల నీకు శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు కళ్ళు తెరుచుకొనే వెళ్ళాలి. బయటకు వచ్చిన తర్వాత కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని మళ్ళీ నువ్వు లోపల అంతర్మథంలో అంతరాత్మలో దాన్ని పదిలం చేసుకోవాలి. ప్రతి రూపాన్ని, ప్రతి అడుగుని, ప్రతి అంగుళాన్ని స్వామి మూల విరాట్టుని నీ మనసులో పెట్టుకోవాలి, అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ. అప్పుడు నువ్వు పరిపూర్ణది దైవ దర్శనం కలిగినట్టు, నీ శరీరంతో నీ యొక్క మనసుతో స్వామివారి అనుబంధాన్ని పెంచుకున్నట్టు. తప్పకుండా ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఇలా కళ్ళారా చూసి స్వామి సందర్శన, అమ్మవారిని సందర్శన చేసుకొని మనసులో పెట్టుకుంటే అష్టైశ్వర్య ప్రాప్తి మన సొంతం అవుతుంది. గురుగారు, మనం ఆ గుడిలోకి, గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు అన్ని గుడిలోకి వెళ్ళే అవకాశం ఉండదు, కానీ కొన్నిటికి మనం వెళ్ళడానికి ఉంటుంది కదా, అప్పుడు ఆ విగ్రహాన్ని తాకొచ్చా? కొన్ని విగ్రహాలు తప్పకుండా, అంటే కొన్ని విగ్రహాలకి పర్మిషన్ ఉంటుంది. అమ్మవారి దేవాలయానికి ఏ దేవాలయం లోపల వానియరు. అమ్మవారి దేవాలయంలో ఏ దేవాలయానికి, కలకత్తా కాళీలో కూడా జస్ట్ అమ్మవారి కొద్దిగా ముందే ఒక గిల్లు అడ్డ ఉంటుంది, అక్కడ అమ్మవారికి పూలు వేసినప్పుడు అమ్మవారు ముట్టుకోవడానికి లేదు. సో కాబట్టి ఎక్కడ కూడా లేదు. విష్ణుమూర్తి దేవాలయంలో అసలు ఎవరు లోపల రానియరు, ఎవరు కూడా రానియరు. అలాగే అయ్యప్ప స్వామి ఎవరు రానివ్వరు. సో మ్యాక్సిమం ఇక్కడ 12 జ్యోతిర్లింగాల్లో కొన్ని జ్యోతిర్లింగాల్లో మాత్రం స్వామివారిని మనం ముట్టుకోవచ్చు, స్పర్శ దర్శనం ఉంటుంది, అక్కడ తప్పకుండా ముట్టుకోవాలి. ఎక్కడెక్కడైతే మనం పర్మిషన్ ఇచ్చారో ఆయన ముట్టుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ కూడా తొక్కిసలాట లేకుండా, అవతల వాళ్ళు ఇబ్బంది కలిగించకుండా, వెళ్ళామా స్వామి మీద నీళ్లు పోస్తున్నప్పుడు శివాయ నమః అనుకుంటూ నీళ్లు పోసేసి ముట్టుకొని, లేదు ఇక అందరిని పక్క జరిపి తోసేసి బిల్వాలన్నీ వేయాలి, పాలు పోయాలని చెప్పేసి తోసేసి అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టి దండం పెట్టుకోవడం, ముట్టుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. నీకు అవకాశం దొరికింది, చెమ్మ నీళ్లు పోసేసి, అవకాశం దొరకలేదు, దూరం నుంచి నీళ్లు పోసేసి ఆ నీళ్ళు చల్లుకొని నమస్కారం, బిల్వలు ఉన్నాయా లేదా అక్కడనే పక్కన పడేసి, స్వామివారి కూడా సరే పక్కన పడేసిన ఆయనకు అర్పణ చేస్తున్నావుగా, ఇక్కడ లేడా శివుడు నీకు, అక్కడ నువ్వు అదే అంటే అక్కడ ప్రతిష్ఠించుకో ఫస్టే, కానీ అక్కడ నువ్వు అభిషేకం చేసుకో, అక్కడ నువ్వు బిల్వాలు వేసేసుకో, అక్కడ స్వామివారిని అభిషేకం వేసేసి నమస్కారం చేసుకొని ముందుకెళ్ళగలిగితే తప్పకుండా మీకు అక్కడ స్పర్శ దర్శనం ఉంటుంది, ముట్టుకోవచ్చు, అనుకూలంగా ఉంటుంది, కలిసి వస్తుంది. ఆ స్పర్శ దర్శనం వల్ల మనకి ప్రయోజనం కూడా బాగా ఉంటుంది. కానీ మిగతా చోట్ల మీకు దాదాపుగా ముట్టుకునేటువంటి అవకాశం కలిగించారు. అవన్నీ కూడా మూల విరాట్టుని కొంతమంది అర్చక స్వాములు మాత్రమే చేయాలి. నువ్వు పిఎం వచ్చినా సరే పిఎం గారు కూడా అక్కడ ఏమి చేయడానికైతే అవకాశం ఉండదు. అటువంటి పిఎంని పర్మిషన్ లోపలికి ఉండదు, అంటే సామాన్య భక్తులు కూడా ఉండదు. కొన్ని దేవాలయాల్లో స్పర్శ దర్శనం అని ఎట్లాంటి దర్శనాలు కొన్ని ఉంటాయి, వాటి అలంకారం చేసుకోవచ్చు. మనకి అయోధ్యలో కూడా రాముని వారిని దగ్గర చూసుకోవచ్చు, కానీ ముట్టుకోవడానికి అవకాశం లేదు. అదే మరి కొన్ని ఉత్తరప్రదేశ్లో కొన్ని ఆలయాల్లో లోపలికి వెళ్ళవచ్చు మనం. కొన్ని దేవాలయాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ మ్యాక్సిమం వరకు ఎక్కడైతే మనకి అవకాశం అక్కడ వెళ్ళి అదృష్టాన్ని మనం ముట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ గయలో వెళ్ళినప్పుడు గయలో స్వామివారిని కూడా ముట్టుకోవచ్చు మనం, ఆ పాదగయలో స్వామివారి పాదాన్ని ముట్టుకోవచ్చు మనం. సో అటువంటి యోగం ఉన్న చోట మనం ముట్టుకొని తప్పకుండా స్పర్శ చేసి నమస్కారం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా విశిష్టత ఉంటుంది, మనకి ప్రయోజనం కూడా బాగా ఉంటుంది. అవకాశం ఉన్నప్పుడు మిస్ చేసుకోకుండా ఉండడం బెటర్. అలాగే గురుగారు, మనము ప్రదక్షిణలు చేసేటప్పుడు చాలామంది కూడా గుడి ఉందనుకోండి, ముందు మొక్కుతారు, ఇటు 2 వైపులు వెనుక వైపు కూడా తిరుగుతున్నప్పుడు ఇలా తాకుతూ వెళ్తూ ఉంటారు. అలా తాకొద్దని కొంతమంది అంటున్నారు. శాస్త్రాన్ని చెప్పకూడదు, అసలు తాకొద్దు అని చెప్పిన వినరు వీళ్ళు. ముందు వైపు ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో వెనక వైపు అంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు మనము ముందు నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీని స్వీకరించి వెనక నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రెండవది, శాస్త్రంలో వెనక రాక్షసులు ఉంటారు. దేవుడికి అందరూ సమానమే, దుష్టులను శిక్షిస్తాడు, శిష్టులను రక్షిస్తాడు. రావణాసురుడి తమ్ముడు విభీషణుడు రాక్షసుడే, రక్షించాడుగా. ఇప్పుడు ఘటోత్కచుడు రాక్షసుడే, కానీ ఆయన కాపాడుతాడు.
కాబట్టి ఎవరెవరు రాక్షసులు, ఎవరు మంచి వాళ్ళ రాక్షసులు మంచి వాళ్ళని ఉపయోగిస్తాడు. అక్కడ రాక్షస నిలయంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ వెనుక వైపు రాక్షస సమూహం ఉంటుంది కాబట్టి వాళ్ళు ముట్టుకోవద్దు. అక్కడ రాక్షసులు ఉంటారు కాబట్టి ముట్టుకోకుండా ఉండాలి. అలాగే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. రెండవది విష్ణుమూర్తి ఆలయంలో కానీ ఈ యొక్క అర్ధనారీశ్వర ఆలయంలో కానీ ఎట్టి పరిస్థితులు అమ్మవారు ముందు నుంచి కనబడుతుంది కదా, వెనక వైపు ఏమైనా అమ్మవారి సీట్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ముట్టుకోవద్దు. అందుకనే మీరు ఎట్టి పరిస్థితుల్లో విష్ణు ఆలయంలో వెనక వైపు ముట్టుకుంటే అమ్మవారు ఆయన హృదయంలో ఉంటుంది, అమ్మవారు వెనక నుంచి ముట్టుకున్నట్టే కదా, కాబట్టి ముట్టుకోకూడదు అనే విషయం. ఇలా కొన్ని శాస్త్రాలు చెప్పింది ఎందుకంటే వెనక నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా ముట్టుకోవద్దు. పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుందిగా, కాబట్టి అక్కడ అది అనుసంధానించబడుతుంది నెగిటివ్ ఎనర్జీ ఆ చక్రంలో. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నెగిటివ్ ఎనర్జీ కాబట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేసి నమస్కారం చేసుకోవాలి తప్ప టచ్ చేయకూడదు అన్న విషయాన్ని గమనించుకుంటే మంచిది. అలా ముట్టుకోవద్దు, శాస్త్రంలో కూడా చెప్పబడింది. ఇది కారణం, నెగిటివ్ ఎనర్జీ. అమ్మవారి వెనక వైపు ముట్టుకోవద్దు. అలాగే అర్ధనారీశ్వరుడు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ముట్టుకోకూడదు అనేటువంటి సూత్రంతో అక్కడ దగ్గర అని. అందుకే అక్కడ మీకు గుంత పెడతారు, చుట్టూ దేవాలయానికి గుంత లాంటిది పెడతారు రానియకుండా. కాబట్టి అక్కడ మనం ముట్టుకోవద్దు, అలా ముట్టుకొని చేసుకోవద్దు. అక్కడ యాక్చువల్గా మీకు శివాలయంలో చండీశ్వరుడు స్థానం అది, ఆయన చాలా కోపిస్తాడు చండీశ్వరుడు, అసలు ఆయన ముట్టుకోదు ఆయన. అందుకే ఆయన దగ్గరికి వచ్చేసి ప్రసాదం వదిలిపెట్టి వచ్చేసాను మనం, లేదా ఆయన చూపించి ప్రసాదం అక్కడే తినాలి, మనం ఇంటికి తీసుకొచ్చుకోవద్దు. శివాలయంలో ప్రసాదాన్ని కూడా మనం చండీశ్వరుడు వెనక ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి చూపించేసి ఆయన కొంచెం ప్రసాదం పెట్టేయాలి, ఆయననే పెట్టాలి, లేదంటే ప్రసాదం చూపించి మనం తినేసి రావాలి. కాబట్టి చండీశ్వరుడి స్థానాన్ని ముట్టుకోవడానికి ఆయన చాలా కోపం, అసలు శివుడు వెనక నుంచి ముట్టుకునేడు ఆయన. కాబట్టి ఇలా మనకి శాస్త్రం చెప్పబడింది, వెనక నుంచి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కనుక ముట్టుకోవద్దు అని శాస్త్రం. కరెక్ట్ గురుగారు. అంటే మనం మూడు వైపుల వేరు, వెనుక వైపు మాత్రం అది నెగిటివ్. మూలాధార చక్రం నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇంకో ద్వారం నుంచి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ మనం దాన్ని ముట్టుకోవడం వల్ల నెగిటివ్ చాలా ఉంటుంది, పవర్ అనేది ఎక్కువ ఉంటుంది, అది మనకి ఇబ్బంది కలిగిస్తుంది, మానసిక వికల్పానికి కారణమవుతుంది కాబట్టి ముట్టుకోవద్దు. ఇంకొకటి గురుగారు, మనం తీర్థం తీసుకునేటప్పుడు కూడా చాలా మంది తీర్థం తాగిన తర్వాత తలని ఇలాగా అంటారు, అలా అనొచ్చా? అస్సలు అనకూడదు. తల మీద అంటే మనకి మీది బ్రహ్మస్థానం అనేటువంటిది ఉంది కాబట్టి తీర్థం బ్రహ్మస్థానానికి ఎంగిల్ అవుతుంది, అంటూ అవుతుంది, అది అలా ముట్టుకోవడం ఒక దోషం. రెండవది, ఒకప్పటి కాలంలో దాని పంచామృతం బాగా ఉండేది, తేనె లప్పకుండా అసలు తీర్థం ఉండేది కాదు, తేనె పచ్చగరువు ఇలాంటివి చాలా ఉండేవి. ఈ తేనె పచ్చగరువు అనేటువంటి వాటిల్లో ఏంటంటే అంతరంగమైనటువంటి శరీరంలో బలం ఎక్కువ ఉంటుంది, బహిర్ముఖమైనటువంటి దాంట్లో మీకు నెగిటివ్ ఎనర్జీ అంటే తెల్లంటికలు వచ్చేస్తాయి, అదొక కారణం చేత. రెండోది, శిఖ వైపు మనకి ఎప్పుడు కూడా పాపం ఉంటుంది, శిఖలో పాపం ఉంటుంది, అంటే ఆడవాళ్ళకి కుసల్లో జుట్టుకి పాపం ఎక్కువ, అందుకే పెరుగుతుంటుంది అది. ఆ జుట్టుకి పాపాన్ని ముట్టుకుంది కాబట్టి పాపాన్ని ముట్టుకోకూడదు. ఆ పవిత్రమైన తీర్థాన్ని ఏం చేయాలి, ఉదరానికి రాసుకోవాలి, అంటే కడుపుకు రాసుకోవాలని చెప్పబడుతుంది. మరి పంచామృతం రాసుకోలేం కదా, అందుకనే తప్పకుండా ఖర్చు కాంతి తుడుచుకొని తప్పకుండా వెళ్ళి చేతి కడుక్కొని అప్పుడు ప్రసాదం తీసుకోవాలి, ఎంగిలి చేతితో, లేదంటే పైనుంచి వేసుకోవాలి, అంటే చేతికి పెదాలు తగలకుండా పైనుంచి వేసుకోవాలి, అలా తీర్థం పుచ్చుకోవాలి. రెండో తీర్థం పుచ్చుకున్నప్పుడు కింద కూర్చొని తీర్థం పుచ్చుకోవాలి, నిలబడి తాగొద్దు. నిలబడి తాగితే గాడిద యూరిన్ తాగినట్టు కాబట్టి నిలబడి తాగకూడదు, కూర్చొని కొద్దిగా మోకాళ్ళ మీద కూర్చొని తీర్థం తాగాలి, దానికి ఒక పవిత్రత ఉంది. అలాంటి తీర్థం పుచ్చుకోవడం వల్లే లోపల అనేకమైన నాడులలో ఆరోగ్యవంతమైన లక్షణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ తేనె వల్ల జుట్టు తెల్లగా అవుతుంది కాబట్టి అది కూడా పెట్టుకుంటే నష్టం. నెయ్యి తేనె కలిస్తే జుట్టు తెల్లగా అయిపోతుంది ఎంబడే, కాబట్టి అది పెట్టుకోవద్దని చెప్తారు. కానీ మనం విన్నారు ఇప్పటికి కూడా ఎంగిలి ఉంటుంది కాబట్టి ఈ బ్రహ్మ మూలధార స్థానానికి ఎంగిలి అంటకూడదు, అందుకే తెలుస్తుంది వరకు దాదాపుగా తెలిసినటువంటి వాళ్ళ వరకు రాసుకోరు, కళ్ళకి రాసుకుంటారు, ఇలా అద్దుకొని కళ్ళకి రాసుకుంటారు, బుద్ధికి రాసుకుంటారు, తుడుచుకుంటారు, అంతే. చాలాసార్లు గుడిలో గురుగారు తీర్థం ప్రసాదం రెండు పక్క పక్కకే ఇస్తాం, అలా కూడా అందుకనే ఎలాగా ఎత్తుకొని తీసుకోవాలి, అందుకే తీర్థాన్ని చేయి తగలకుండా ఎత్తుకొని పోసుకోవాలి. ఇప్పుడు మీకు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఎత్తుకొని పోసుకుంటారు, ఇలా నోటు తెచ్చి గబక్కన పైన చేసుకుంటే నోట్లో పడిపోతుంది, అది అలా పోసుకుంటారు. ఒకవేళ అన్నప్పుడు ఏంటంటే ఈ చేతి ఉన్నప్పుడు ప్రసాదాన్ని ఇట్లా తీసుకుంటారు, ఒక కొంగులో కానీ పేపర్లో పెట్టుకొని తీసుకుంటారు, ఒక వస్త్రంలో పెట్టి తీసుకుంటారు, దాన్ని తినేసి ఆ వస్త్రాన్ని పడేయాలి, మన వస్త్రాన్ని వాడకూడదు, అలా అనమాట. లేదంటే వైప్ చేసుకుని కడుక్కోవాలి, కడుక్కొని ఉండాలి. అందుకే తప్పకుండా ఒక చుక్క నీళ్ళు ఎప్పుడు కూడా పంతుల దగ్గర నీళ్ళు ఉంటాయి, ఒక చుక్క నీళ్ళు పోసుకొని తుడుచుకొని, ఒక చుక్క పోసుకొని తుడుచుకొని మళ్ళీ ప్రసాదం తీసుకోవాలి, అలా ఉంటుంది. సో మనకి ఈ గంట కొట్టడం గురుగారు, గంట కొట్టడం అనేది నువ్వు వస్తున్నటువంటి విషయాన్ని భగవంతుడు తెలవడం కాదు, నీలో ఉండేటువంటి నెగిటివ్ని పారదొలుకునేటువంటి ప్రక్రియ. అదేదో దేవుడికి నేను వస్తున్నా అని చెప్పి గంట కూడా బెల్ కాదు, ఇంటి బెల్లు దేవుడి బెల్ కాదు అది, కాబట్టి బెల్ కొడక్కర్లేదు. నీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయట పోగొట్టుకోవడానికి గంట ద్వారా, తరంగముల ద్వారా నీటువంటి ఒక మంచి ప్రయోజనవంతమైనటువంటి జ్ఞాపక శక్తిని, జ్ఞానాన్ని భగవంతునితో నువ్వు అనుసంధానం చేసుకోవడానికి. కాబట్టి ప్రతిదంతే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్కి స్వామికి నీకు ఇద్దరి మధ్యలో ఈ తరంగ దైర్ఘ్యం అంటే రేడియో ఫ్రీక్వెన్సీ లాగా భక్తుడికి భగవంతునికి అనుసంధానంగా ఈ శబ్ద తరంగాలు ఉంటాయి. కాబట్టి దాని ద్వారా నువ్వు భగవంతులు లీనం అవడానికి గంట కొట్టడం
తప్ప ఆయన నేను వస్తున్నాను చెప్పడానికి కాదు. చాలా మంది జోక్గా చెప్తుంటారు, నేను వచ్చాను చెప్పడానికి కాదు. ఆయన బిల్ కొట్టి ఆయన పిలవాల్సిన అవసరం లేదు. నో ఎవ్రీథింగ్. ఎప్పుడు స్టార్ట్ అయ్యావు, ఎక్కడ వస్తున్నావు, ఏ బస్ ఎక్కుతున్నావు, ఏ ఫ్లైట్ ఎక్కుతున్నావు, ఏ కార్లు వస్తున్నావు, ఆ నెంబర్ ప్లేట్ ఏంటి, ఎక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి అన్నీ తెలుసు ఆయనకి. బట్ దేవుడి పేరుకి వెళ్ళి నువ్వు గంట కొట్టి అని పిలవాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరి మీద ఉన్నటువంటి తరంగ దైర్ఘ్యం, ఫ్రీక్వెన్సీ. చక్కగా అసలు ఒక గుడికి వెళ్తే ఇవన్నీ చిన్న చిన్న క్వశ్చన్స్, డౌట్స్ గురుగారు ఎందుకు ఇది అని చెప్పేసి ఉంటాయి. అందుకే ఈరోజు అన్ని అడిగేశాను. చాలా ప్రశాంతంగా చక్కగా అన్నిటి గురించి వివరంగా విత్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే ఈసారి ఆ పని చేసేటప్పుడు ఓహో ఇందుకు కదా అందుకు కదా అని ఒక క్లారిటీ ఉండేలాగా ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.